మీరు మీ ఆధార్‌కి పాన్ లింక్ చేశారా లేదా? ఒకవేళ మీ ఆధార్‌కి పాన్ లింక్ చేయకపోతే మీ పాన్ ఇనాపరేటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ వీడియోలో ఆధార్‌కి పాన్ లింక్ చేయకపోతే వచ్చే 4 ఇబ్బందుల గురించి ఈజీగా డీటెయిల్డ్‌గా తెలుసుకుందాము. అలాగే ఆధార్‌కి పాన్ ఎలా లింక్ చేయాలనేది కూడా నేర్చుకుందాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీదుతి ఐడియాస్. పాన్ ఇనాపరేటివ్ అవ్వడం వల్ల మనకు ఫస్ట్ వచ్చే ప్రాబ్లం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో ఇబ్బందులు రావడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కొత్త ఎఫ్డి ఓపెన్ చేసేటప్పుడు మన పాన్ కంపల్సరిగా బ్యాంక్లో సబ్మిట్ చేయాలి. అది యాక్టివ్ అయి ఉండాలి. అలాగే పెద్ద మొత్తంలో అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా మన పాన్ అనేది తప్పనిసరి. బ్యాంకు మీ పాన్ వివరాలను అకౌంట్లో అప్డేట్ చేసేటప్పుడు పాన్ యాక్టివ్గా లేకపోతే మీ అకౌంట్ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆధార్‌కి పాన్ లింక్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం టీడీఎస్ ఎక్కువ రేట్తో కట్ అవ్వడం. మనము ఒక ఫినాన్షియల్ ఇయర్లో మన బ్యాంక్ అకౌంట్ నుంచి 20 లక్షలకు మించి క్యాష్ విత్డ్రాల్ చేసినప్పుడు టీడీఎస్ 20% వరకు పడుతుంది. అలాగే మీరు చేసే ఎఫ్డీపై వడ్డీ పొందిన వడ్డీ మీద కూడా 20% వరకు టీడీఎస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో మీకు వచ్చే వడ్డీ తగ్గిపోవచ్చు. అందుకే ఆధార్‌కి పాన్ ఇమ్మీడియట్గా లింక్ చేయించుకోవడం మంచిది. పాన్ ఇనాపరేటివ్ అవడం వల్ల వచ్చే నెక్స్ట్ ప్రాబ్లం ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలో మీ పాన్ యాక్టివ్గా లేకపోతే పన్నులకు సంబంధించిన అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల ఐటీఆర్ ఫైలింగ్ డిలే కావచ్చు. దానివల్ల మళ్ళీ ఫైన్ పడుతుంది. అలాగే మీకు రావాల్సిన ట్యాక్స్ రిఫండ్స్ కూడా లేట్ అవుతాయి. అందుకే ఐటీఆర్ ఫైల్ చేసే ముందే మీ ఆధార్‌కి పాన్ లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మీ పాన్ యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆధార్ పాన్ లింకింగ్ విషయంలో చాలామంది తర్వాత లింక్ చేయొచ్చులే అని పెద్దగా పట్టించుకోరు. కానీ గడువు ముగిసిన తర్వాత లింక్ చేయాలంటే గవర్నమెంట్ నిర్ణయించిన పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక చిన్న పని పట్టించుకోకపోవడం వల్ల ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి రావచ్చు. అంతేకాదు, లింక్ పూర్తయ్యే వరకు పాన్ ఇనాపరేటివ్గా ఉంటే ఇప్పటికే మనం చెప్పుకున్నట్లుగా ఇన్కమ్ ట్యాక్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో కూడా ఇబ్బందులు వస్తాయి. నిమిషాల్లో పూర్తయ్యే పనిని వాయిదా వేయడం వల్ల డబ్బు, సమయం, టెన్షన్ అన్నీ పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్త పడి తొందరగా ఆధార్‌కి పాన్ లింక్ చేయించుకోవడం చాలా మంచిది. మనం ఇప్పుడు ఆధార్‌కి పాన్ ఎలా లింక్ చేయాలో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఆధార్ పాన్ లింక్ స్టేటస్ కొడితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ వస్తుంది. అక్కడ వెరిఫై పాన్ స్టేటస్ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీ పాను, మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేశాక మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మనకి ఆధార్ పాన్ లింక్ స్టేటస్ ఇట్లా గ్రీన్లో 3 టిక్ మార్క్స్ వచ్చాయంటే మన ఆధార్ పాన్ లింక్ అయినట్లే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆధార్‌కి పాన్ లింక్ చేయించుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు. ఇంకెవరైనా పెండింగ్లో ఉంటే కనుక ఇమీడియట్గా లింక్ చేయించుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.